హలో ఎవ్రీవన్, ఇది మనం పైథాన్ సిరీస్ లో చూసుకోబోయేది కోడింగ్ ఎక్సర్సైజ్ అన్నమాట. సో దాని క్వశ్చన్ ఏంటంటే ద గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్. సో ఒక నెంబర్ ఇస్తే అది ప్రైమ్ నెంబరా అవునా కాదని చెక్ చేయడం అనమాట. సో సింపుల్ గా రాయబోతున్నాం. సో దీంట్లో మనం ఏం వాడతామంటే ఇఫ్ ఎల్స్ వాడతాం, ఎల్స్ స్టేట్మెంట్ వాడతాం అనమాట. ఫర్ లూప్ కూడా వాడతాం అనమాట. సో మీరు జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఏంటి, నమ్ అని ఒకటి తీసుకొని ఇన్పుట్ ఫంక్షన్ రాస్తామంట. ఇంట్ ఎందుకు ఇస్తున్నాను తెలిసిందే కదా, ఎందుకంటే నెంబర్ అనేది ఇస్తాం కాబట్టి. నెక్స్ట్ ఏంటి, ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఎంటర్ ఏ నెంబర్ అని ఇస్తాం అనమాట. ఇది ఇన్పుట్ ఫంక్షన్ అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇన్పుట్ ఫంక్షన్ రాసిన తర్వాత ఇఫ్ స్టేట్మెంట్ రాసిన ఇఫ్ నమ్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1, ఓకేనా, దెన్ ప్రింట్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అవ్వు అని ఇస్తున్నా. మీరు అనుకోవచ్చు అసలు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో మీకు తెలిసిందే కదా, విచ్ హ్యాస్ అ టూ వన్ ఆర్ టూ విచ్ హ్యాస్ అ టూ ఫ్యాక్టర్ ఇస్ నోన్ యాజ్ ప్రైమ్ నెంబర్ అన్నమాట. అంటే ఇట్ కెన్ బి, ఇప్పుడు 2 అనేది ప్రైమ్ నెంబర్, ఓకేనా. సో 3 అనేది ప్రైమ్ నెంబర్. అండ్ ఇక్కడ ఏంటంటే ప్రైమ్ నెంబర్ కి రూల్ ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ ఆర్ 0 కానీ 1 కానీ ఉండకూడదు, ఓకేనా. చూడండి, ఒక 0 కనుక 1 కనుక ఉంటే ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ చేయమన్నాను. ఈ స్టేట్మెంట్ కి అర్థం ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ అంటే మనం ఏం అర్థం చేసుకోవాలి, ప్రైమ్ నెంబర్స్ ఆర్ గ్రేటర్ దెన్ 1, ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, ఓకేనా. మీకు గ్రేటర్ దెన్ 1 అంటే ప్రైమ్ నెంబర్ అనేది 2 నుంచి స్టార్ట్ అయ్యింది అని అర్థం. సో ఒకవేళ ఈ కండిషన్ సాటిస్ఫాక్షన్ అయిందంటే ఇది ప్రింట్ అయిపోయింది, ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని. అది కాకపోతే ఎల్స్, ఓకేనా. అది కాకపోతే ఎల్స్ అని ఇచ్చి ఇంకోటి ఈజ్ ప్రైమ్ ఈజ్, ఓకేనా, ఈజ్ ప్రైమ్ ట్రూ, ఓకేనా. ఈజ్ ప్రైమ్ ట్రూ అంటే ఒక ఇది కండిషన్ ఎప్పుడు రన్ అయ్యింది అంటే ఒకవేళ కండిషన్ అనేది నమ్ అనేది గ్రేటర్ దెన్ 1 అయితే ఈ కండిషన్ వర్క్ అయ్యింది అనమాట. అంటే గ్రేటర్ దెన్ 1 అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ అనమాట, ఓకేనా. సో ట్రూ అయితే మనం ఏంటి, ఫర్ ఐ ఇన్ రేంజ్. అట్లాని గ్రేటర్ దెన్ 2 ఉన్నాయన్ని ప్రైమ్ నెంబర్స్ అని మనం ఎట్లా కన్సిడర్ చేసుకుంటాం. సో కన్సిడర్ చేసుకోలేం కదా. సో మనం మైండ్ లో ఏంటంటే ఓకే ఇట్ ఈస్, మనం ఇక్కడ ఏం చెక్ చేస్తామంటే 1 కన్నా పెద్ద ఎక్కువ గ్రేటర్ దెన్ అనుకో ట్రూ అయినట్టు. ట్రూ అయితే అప్పుడు ఈ కండిషన్ చెక్ చేసిద్ది అనమాట. ఇప్పుడు రేంజ్ అని ఇచ్చి రేంజ్ ఆఫ్ 2, నమ్ అని ఇస్తా, ఓకేనా. నమ్ అని ఇచ్చి రేంజ్, ఓకే. ఇది ఏంటంటే లూప్ ని చెక్ చేసిద్ది అనమాట. ఇప్పుడు కంప్లీట్ గా రాసి చెప్తాం. నమ్ మాడ్యూల్ ఐ డబల్ ఈక్వల్ టు 0 అయితే ఈజ్ ప్రైమ్, ఓకేనా, ఫాల్స్ అని ప్రింట్ అయ్యిద్ది అనమాట, ఓకేనా. తర్వాత ఏంటి, బ్రేక్ చేసిన. ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, వివరంగా చెప్తాను వినండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి, వెదర్ ద గివెన్ నెంబర్ ఇస్ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్, ఓకేనా. ఇక్కడ నేను ఏం చేసాను, ఇన్పుట్ ఫంక్షన్ తీసుకున్నాం, నమ్ అని తీసుకున్నాను. నమ్ అంటే నెంబర్ అనమాట. నెంబర్, ఈ నెంబర్ ఏంటి, రిజల్ట్ అనేది నమ్ లో స్టోర్ అయిపోయింది అనమాట, ఓకేనా. సో ఇక్కడ ఏమైంది, ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి ఎంటర్ ఏ నెంబర్ అని ఇచ్చాం. ఒకవేళ ఇఫ్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ప్రింట్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే ప్రైమ్ నెంబర్స్ అన్ని 2 నుంచి స్టార్ట్ అవుతాయి అని అర్థం. 0 కానీ 1 కానీ ఉంటే ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ ఏంటి, ఓకే ఈ కండిషన్ ఓకే, ఎల్స్ మిగతా అన్ని ప్రైమ్ నెంబర్సా అని రూల్ అనమాట. నెక్స్ట్ స్టెప్ అనమాట, అన్ని ప్రైమ్ నెంబర్స్ ఎందుకు అవుతాయి, అందుకని ఈ కండిషన్ ఇచ్చాం. ఒకవేళ అర్థమైందా, ఒకవేళ ఈ కండిషన్ అనేది 0 రిమైండర్ ఏదైనా నెంబర్ 2 నుంచి తర్వాత 2, 3, 4 అనేది రిమైండర్ అనేది 0 వస్తే ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అప్పుడు స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయ్యింది, బ్రేక్ అయిపోయింది అనమాట. అర్థమైంది కదా. సో నేను ఈ పార్ట్ అంటే ఏంటంటే ఈ పార్ట్, ఓకేనా, ఇది అర్థమైంది కదా. సో దీని గురించి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఈ లైన్ ద్వారా ఈ ప్రైమ్ నెంబర్ అనేది 1 కానీ 0 కాకుండా మిగతా అబౌవ్ 2 ఉంటే ప్రైమ్ నెంబర్స్ అని అర్థం. ఈ స్టేట్మెంట్ కి అర్థం అది. అంటే ప్రైమ్ నెంబర్స్ ఆర్ గ్రేటర్ దాన్ ద 1, అంటే 2 నుంచి స్టార్ట్ అవుతుంది. అది కాకపోతే ఎల్స్ అని ఇచ్చి ఈ స్టేట్మెంట్ అర్థం ఏంటంటే రన్స్ ఓన్లీ ఇఫ్ నమ్ ఈస్ గ్రేటర్ దాన్ 1. అర్థమైందా. ఒకవేళ
ఈ ఈ స్టేట్మెంట్ ఎప్పుడు రన్ అయ్యిద్ది అంటే గ్రేటర్ దాన్ 1, ఏ నెంబర్ అయినా గ్రేటర్ దాన్ 1 ఉంటే అప్పుడు ఈ స్టేట్మెంట్ రన్ అయ్యిద్ది. ఓకే 2 అనేది ఈ స్టేట్మెంట్, ఓకే గ్రేటర్ దాన్ 1 ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఏంటి, ఈ స్టెప్కి వచ్చింది. ఈ స్టెప్ అర్థం ఏంటంటే లూప్ అనేది చెక్ చేసిద్ది అనమాట. ఎట్లా చెక్ చేసేది అంటే 2 నుంచి num-1 వరకు చెక్ చేసుకుంటూ వెళ్ళిద్ది, అంటే నెంబర్స్ వరకు చెక్ చేసుకుంటూ వెళ్ళిద్ది. అంటే మనం ఏ నెంబర్ ఇస్తామో దానికి తెలియదు కాబట్టి n-1 వరకు చెక్ చేసుకుంటూ వెళ్ళిద్ది అని అర్థం. తర్వాత ఈ కండిషన్ నమ్ ఈజ్ డబుల్ ఈక్వల్ టు 0 అంటే రిమైండర్ 0 అయితే అది ప్రైమ్ నెంబర్ కాదు, ప్రైమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఫాల్స్ అయింది అనమాట. అప్పుడు మనం ఏంటి, ఫాల్స్ అయితే బ్రేక్ అయింది అనమాట. బ్రేక్ చేసిన తర్వాత ఫర్ లూప్ అయిపోయిన తర్వాత ఇఫ్ వాడుతున్నా, ఇఫ్ ఈజ్ ప్రైమ్, ఓకేనా, అయితే అది ప్రైమ్ అయితే ఓకేనా కండిషన్, అప్పుడు ఏమైంది ప్రైమ్ నెంబర్, ఓకేనా. ఇది బ్రేక్ అయిపోయిన తర్వాత ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అయిపోయింది అనమాట. అది కూడా సాటిస్ఫాక్షన్ కాలేదు, అప్పుడు ఏమైంది మరి ఎల్స్కి వచ్చి, ఓకేనా, ఎల్స్ ప్రింట్ ఏమైంది, నాట్ ఏ ప్రైమ్ నెంబర్, నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని ప్రింట్ అయ్యింది. మీకు అర్థమైంది కదా. ఒకవేళ ఈ కండిషన్ కూడా సాటిస్ఫాక్షన్ కాలేదు అంటే ఇట్స్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని. ఈ కండిషన్ దాటి వచ్చిందంటే ఇట్స్ ఏ ప్రైమ్ నెంబర్. ఎల్స్ ప్రింట్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. సో మీకు ఇప్పుడు అర్థం కానీ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఏ నెంబర్, ఏం నెంబర్ ఎంటర్ చేద్దాం సార్, 1 అన్నాం కదా, 1 ఎంటర్ చేద్దాం, నాట్ ఏ ప్రైమ్ నెంబర్. మళ్ళీ రన్ చేద్దాం, ఇట్లా 0 పెడదాం, నాట్ ఏ ప్రైమ్ నెంబర్ వచ్చింది. చూడం మళ్ళీ రన్ చేస్తాం, ఇట్లా 2 ఇస్తా, చెప్పాను గ్రేటర్ దాన్ 2, ఓకే ప్రైమ్ నెంబర్ వచ్చింది. అట్లనే 3 కూడా ప్రైమ్ నెంబరే, కానీ 4 అనేది ప్రైమ్ నెంబర్ అవ్వదు. చూడండి ఇప్పుడు అది కూడా 4 కూడా ఇస్తా, నాట్ ఏ ప్రైమ్ నెంబర్. దాని రిమైండర్ అనేది 0 వస్తుంది, అప్పుడు అది ఫాల్స్ కదా, అప్పుడు బ్రేక్ అయిపోయింది. అప్పుడు ఈ స్టేట్మెంట్ రన్ అయ్యి ఆ కండిషన్ రన్ అయ్యి సో ఈ ప్రైమ్ నెంబర్గా ప్రింట్ అయ్యింది అనమాట. మీరు అట్లా ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. సపోజ్ 29 ప్రైమ్ నెంబర్, అట్లా 30 ఇచ్చాను, నాట్ ఏ ప్రైమ్ నెంబర్, అట్లా సో ఆన్ మీరు n-1 వరకు చేసుకుంటూ ఉంటుంది. 2 నుంచి నమ్ అంటే n-1 వరకు, num-1 వరకు ఈ రేంజ్ అనేది వెళ్తూ ఉంటది, సో ఆన్ అని అర్థం. సో మీకు చిన్న స్క్రోల్ చేస్తాను, రాసేవాళ్ళు రాసుకోండి. సో నేను ఇక్కడ ఏం చేశాను, ఇఫ్ వాడాను, ఎల్స్ వాడాను. ఈ ఎల్స్ స్టేట్మెంట్ మళ్ళీ ఇఫ్ ఎల్స్ ఫర్ లూప్ వాడాను, మళ్ళీ ఇఫ్ ఎల్స్ వాడాను. మీకు అర్థమైంది కదా. హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ.